ఆధ్యాత్మిక గిరి, దాతృత్వపు ఝరి, సాహిత్యపు సిరి, పౌరుషాల బరి, రాయలసీమ రాచనగరి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి పాదస్పర్శతో తరించిన నేల. అన్నమయ్య నుంచి వెల్లమాంబ వరకు పదకవితా పితామహులు పుట్టిన నేల. రాయలు ఏలిన నేల. రతనాలు రాసులుగా పోసి అమ్మిన నేల. వెండితెర వేల్పులను, రాజకీయ రణాగ్రజులను అందించిన నేల. ఆ రతనాల సీమ నేడు కరువు కోరల పీడితమై శోకిస్తుంది. రాయలనాటి వైభవంతో రతనాల సీమగా ఖ్యాతి పొందిన సీమ జిల్లాలు ఈనాడు దారిద్ర్యానికి ఆలవాలమైనాయి. పాడి పంటల సౌభాగ్యంతో తెలుగు జాతికి భిక్షం పెట్టిన ఈ ప్రజలు నేడు కరువు కాటకాల వాతబడి దాహమో రామచంద్ర అని అలవటిస్తున్నారు. జాలిలేని మేఘాలు రాయలసీమ వాసుల కడగండ్ల పట్ల కన్నీటి చుక్కైనా రాల్చకపోవటం లేదు. ఒడ్లను ఒరుసుకుంటూ ప్రవహించే జీవనదులు ఈ ఎల్లలు విడిచినంత వరకు ఉపయోగపడవు. ఆకాశ గంగ ఆదరణ లేక పాతాళ గంగ నోటికందక సుమారు 150 ఏళ్ల నుంచి రాయలసీమ జలాలు కరువు రాక్షసిగా కాపురాలు మారాయి. ప్రతి ఏటా ఏదో ఒక మూల కరువు. 3 సంవత్సరాలకొకసారి ప్రతి చోటా కరువు. వేలాది గ్రామాలకు మంచినీరు కరువు. భారతదేశంలోని కరువు చరిత్రే రాయలసీమ. రాయలసీమ చరిత్రే కరువుగా మార్చేశారు ఇప్పటి వరకున్న పాలకులు. విజయనగర రాజుల కాలం నాటికి అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం లేదు. భారీ ఆనకట్టలు నిర్మించటం తెలీదు. ఆధునిక పరికరాలు లేవు. కాని వారికున్నదల్లా ప్రజా సంక్షేమం పట్ల అకుంఠిత దీక్ష. అనుభవపూర్వకంగా గ్రహించిన విజ్ఞానం మేరకు ప్రతి చోటా చెరువులు, పర్కోలేషన్ ట్యాంకులు నిర్మించారు. నీటిపారుదల సౌకర్యం కోసం ఖజానా నుంచి చేసే ఖర్చే కాక విజయనగర రాణులు తమ ఆభరణాలు అమ్మి ప్రజా సంక్షేమానికి తోడ్పడ్డారు. తమ ఔదార్యంతో దేశాన్ని సుభిక్షం చేశారు. రాయలసీమ రైతును అన్నదాతను చేశారు. ఆలనలేని నీటిపారుదల వసతులు, పాలనలేని రాయలసీమ ప్రజలు శిథిలమవుతూ వచ్చారు. తెల్లదొరల నుంచి నీలిదొరల దాకా ఏలికలు మారిన దృశ్యం సర్వవర్ణ శోభితంగా కనిపిస్తున్న సీమ ముఖాలు మాత్రం వివర్ణమయ్యే ఉన్నాయి. రాయలసీమకు జరిగిన అన్యాయం గురించి, ముఖ్యంగా రైతులకు జరిగిన అన్యాయం గురించి, పుడమి తల్లికి జరిగిన దారుణం గురించి చిరకాలంగా ప్రజా హృదయం ఇప్పటికీ క్షోభిస్తూనే ఉంది, ఆక్రోశిస్తూనే ఉంది. ఇది వ్యక్తిగతమైంది కాదు, సామాజికమైంది. ఈ క్షోభకు, ఉద్విగ్నతకు, ఆక్రోశానికి గొంతుకనిస్తే ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఈ సుజల సీమలా ఉంటుంది. ఆ రూపాన్ని ఇచ్చిన పార్టీ జనసేన. అందుకు అర్హమైన చారిత్రక, సామాజిక, ఆర్థిక నేపథ్యం పట్ల పట్టున్న పార్టీ కాబట్టే ప్రజల ఆర్తికి సుజల సీమని ఒక వేదికగా ఇవ్వగలిగింది. ఒక నిబద్ధతతో, ఒక ధార్మిక ఆవేశంతో, ఒక కళాత్మక హృదయంతో స్పందించడం వలనే జనసేన పార్టీ నుండి వచ్చిన ఈ సుజల సీమ రాయలసీమ ప్రజల కోసం జ్వలిస్తూనే ఉంది. సీమకు జరిగిన అన్యాయమేమిటో, అది ఎందుకు, ఎలా జరిగిందో తెలియజెప్పాల్సిన బాధ్యత చాలా ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చడానికి పూనుకున్న ఏకైక పార్టీ జనసేన. సీమ ఓట్ల కోసం శ్రీభాగ్ని ఇంటి పేరుగా పెట్టుకున్న వారు రాయలసీమ నీటి కేటాయింపులపై సంవత్సరమైన జీవో ఇవ్వరు. సీమ గొంతుకను వినిపించుకోరు. ఆ తెల్లదొరల కాలంలోనూ నీలిదొరల కాలంలోనూ కరువుకు పరిష్కారంగా గంజి కేంద్రాల తాత్కాలిక మొసరి కన్నీరే కారుతున్నప్పుడు కరువు ఒక్కటే రాయలసీమకు ఎప్పటికప్పుడు మిగులుతున్న శాశ్వత చుట్టంలా కనిపిస్తుందన్నది నిజం. రాజకీయ మౌనం రాయలసీమకు పెద్ద శాపం. సీమ కరువు చుట్టూ, నీటి వనరుల చుట్టూ మొదట్నుంచి ఒక దగాగా రాజకీయమే నడిచింది. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు ఇలా పెద్ద పెద్ద హోదాల్లో వెలిగిపోయిన వారికి జన్మనివ్వటమో, నిలబెట్టడమో, గెలిపించడమో చేసిన సీమ మట్టికి మిగిలింది గాలికెగిరిపోయే దుమ్ము, గాలి కాలాలు, నీటి మీద రాతలు. ఈ విషాదం తెలిస్తే తప్ప రాజకీయ నాయకుల అవకాశవాదంపై జనసేన పార్టీ చేసే వ్యాఖ్యల్లో నిజం మనకు గుచ్చుకోదు. ఒకప్పుడు వలస వచ్చే ప్రజలకు కాసింత నీడనిచ్చిన సీమ ఇప్పుడు తనే వలసపోయే స్థితిలో చిక్కుకోవడం వెనక ఈ రాజకీయ వైఫల్యం లేదా అని సూటిగా అడగొచ్చు.
ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి సీమపైన ప్రేమను పెంచుకొని సీమ గొంతు తడపాలి అని తపనపడ్డ తెల్లదొరలపాటి కూడా మన దొరలు చెయ్యలేకపోతున్నారంటే లోపం ఎక్కడుంది? తరతరాలుగా అన్యాయానికి, అసమానత్వానికి, రాజకీయ దళారితనానికి దగా పడుతున్న సీమలో పీడితుల తరపున నిలబడి ఉద్యమ స్వరాన్నిచ్చే వేదిక ఈ జనసేన సుజల సీమ. రాయలసీమను దారిద్ర్యానికి కట్టిపడేసిన దాస్య శృంఖలాలను కసిదీరా ఛేదించడానికి ఉద్యుక్తులమవుదాం. జనసేన సుజల సీమతో చేయి కలుపుదాం. రాయలసీమ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా యువత ఒక సైనికులా తయారవ్వాలి. మీరు ధైర్యంగా బయటకు వచ్చి తిరగాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. నేను మీకు అండగా ఉంటానని తెలియజేస్తున్నాను.